హాయ్. మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? ఎందుకంటే అందరినీ బాగా చూసుకుంటాడు అండ్ స్ట్రెంగ్త్ బాగుంటది. నిఖిల్ వాళ్ళ మదర్ రాకముందు ఎలా ఉన్నాడు, వాళ్ళ మదర్ వచ్చినాక ఎలా ఉన్నాడు? అలానే ఉన్నాడు సేమ్. అంటే ఏదైనా ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుందా? లేదు, ఏం అనిపించట్లేదు. యష్మి ఫీలింగ్స్ తో ఆడుకున్నట్టు అనిపిస్తుందా? లేదు లేదు, తను అలా మారడం తన ఇష్టం. అంటే ముందు నుంచి చెప్పొచ్చు కదా నాకు బయట ఉన్నారు అని, మరి స్టేజ్ పైన సింగిల్ అని తెలుసు కదా వాళ్ళకి ముందు బయట ఉన్నారని. వాళ్ళు ఎట్లా చేస్తారు? విష్ణుప్రియ ఇంకా పృథ్వీని కంటెండర్షిప్ నుంచి బ్లాక్ బ్యాజ్ ఇచ్చి తీసుకొచ్చారు కదా, Yeah. విన్నింగ్ రేస్ నుంచి వాళ్ళని తప్పించడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది విష్ణుప్రియని అట్లా బ్లాక్ స్టార్ ఇచ్చే వరకు. అంటే విష్ణుప్రియ ఆడుతుందా, పృథ్వీ పైన ఫోకస్ చేస్తుందా అంటే ఏం చెప్తావు? ఆడుతూ ఫోకస్ చేస్తుంది కావచ్చు మరి. అంటే విష్ణుప్రియ మాటలు ఏమైనా స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుందా? మన రోహిణి విషయంలో, అంతకుముందు ప్రేరణ విషయంలో అట్లా స్లిప్ అవుతుంది. అసలు విష్ణుప్రియ ఆడుతుందా ఆడట్లేదు అంటే నీకేమనిపిస్తుంది? ఆడుతుంది, గేమ్ ఆడుతుంది, బాగానే ఆడుతుంది. స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంది తనకి. పృథ్వీ గేమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడా లేకపోతే ఫైట్స్ పైన ఫోకస్ చేస్తున్నాడా అంటే తన అగ్రెషన్ ని అంటే కంట్రోల్ చేసుకోలేకపోతుండు అంతే. అలా కంట్రోల్ చేసుకోలేకపోతే తన గేమ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవును, ఉంది. పృథ్వీకి నామినేషన్ వేయడం రావట్లేదు అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థమైంది. అంటే చిన్న చిన్న పాయింట్స్ కి నామినేట్ చేస్తున్నారు. అవునవును. అవినాష్ లాస్ట్ సండే చూసుకున్నట్టయితే అవినాష్ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నారు, బట్ అంత తక్కువ ఓట్స్ పడతాయని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అవినాష్ వెళ్తాడని, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. అంటే లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి గౌతమ్ వచ్చాడు కదా, గౌతమ్ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, అలానే ఉన్నాడా గౌతమ్? చేంజ్ అయ్యింది చాలా. అంటే ఏ విధంగా చేంజ్ కనిపిస్తుంది గౌతమ్? అంటే తను ఓకే, ఇప్పుడు గేమ్స్ కూడా బాగానే ఆడుతుండు, కానీ ఇప్పుడు మొన్న వాళ్ళ అన్నయ్య వచ్చిన కాంచి చాలా చేంజ్ అయ్యిండు. అంటే ఎలాగా అంటే గౌతమ్ ని హౌస్ లో అందరు టార్గెట్ చేస్తున్నారు అని అంటారు, మీకు అట్లా అనిపిస్తుందా? లేదు, అలా అనిపించరు. ఇప్పుడు ఏ సీజన్ లో లేనట్టుగా ఈ సీజన్ లో కొన్ని కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ని రూమ్ తీసుకొచ్చి గేమ్స్ ఆడిపిస్తున్నారు, అండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేపిస్తున్నారు. ఈ కాన్సెప్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం వెరైటీ ఉంది కొత్తగా. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్ కానీ నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీవియస్ సీజన్స్ నేను చూడలేను, ఇదైతే చాలా బాగుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ అండ్ రోహిణి. ఇప్పుడు రోహిణి అన్నారు కదా, రోహిణి లాస్ట్ మెగా చీఫ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేను, కాకపోతే తను చాలా పట్టుదలగా ఆడింది. ఫైనల్లీ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు? విన్నర్ అయితే ఎగ్జాక్ట్లీ నిఖిల్. రన్నర్ రన్నర్ థ్యాంక్ యూ.